శాతం ఖర్చు 80% పంటలకు ఈ 13,500 రూపాయల్లో కవర్ అయ్యే ఒక గొప్ప అడుగు ఈ 57 నెలల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది అని చెప్పడానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా, మరీ ముఖ్యంగా పేద రైతుల పక్షపాత ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ పెట్టుబడి రావడం వల్ల ఈ 13,500 రూపాయలు అది కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా పంట వేసే సమయానికే, కరెక్ట్గా ఖరీఫ్ మొదలయ్యే సమయానికే, పంట వేసే సమయానికే మే జూన్ మాసంలోనే 7,500 రూపాయలు కరెక్ట్గా ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టడం, మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్ నవంబర్ మాసంలో మళ్ళీ పంట కోసే సమయంలో మరో 4,000 రూపాయలు ప్రతి రైతన్న చేతుల్లోనూ పెట్టడం, మళ్ళీ అది పంట కోసే సమయానికైనా ఉపయోగపడుతుంది, లేదా రబీ అవసరాలకైనా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఆ తర్వాత రబీ పంట చేతికొచ్చే సమయానికల్లా మళ్ళీ జనవరి ఫిబ్రవరి మాసంలో మరో 2,000 రూపాయలు. ఇలా క్రమం తప్పకుండా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆదుకుంటూ పెట్టుబడి సహాయంగా తనకు ఎప్పుడు అవసరమో ఆ అవసరమైనప్పుడు ఏ రోజు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా ఆ రైతన్నకు తోడుగా ఉంటూ ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు అందాల్సిన సమయం కరెక్ట్ సమయంలో అందించగలిగితే రైతు పరిస్థితి బాగుంటుంది అని చెప్పి రుజువు చేస్తూ ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇస్తూ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఏకంగా ఈ 57 నెలల కాలంలో అక్షరాల 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు తన చేతుల్లో పెట్టినట్టు అయింది. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇదైతే రెండో మంచి కార్యక్రమం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. ఈరోజు చేస్తూ ఉన్న ఈ రెండో మంచి కార్యక్రమం ఏమిటి అనంటే, రైతన్నలకు క్రమం తప్పకుండా వారు పంట రుణాల కింద ఏదైతే తీసుకుంటారో బ్యాంకుల దగ్గర నుంచి పంట రుణాలు ఏదైతే తీసుకుంటారో ఆ పంట రుణాలన్నీ కూడా ఖచ్చితంగా రైతన్నలు క్రమం తప్పకుండా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఎప్పుడైతే చేస్తారో బ్యాంకులకు రైతన్నల మీద నమ్మకం కలుగుతుంది, ఇచ్చే వెసులుబాటు, ఇచ్చే సొమ్ము కూడా ఎక్కువ మందికి రైతులకు ఇచ్చే పరిస్థితి కూడా నెలకొల్పుతుంది. ఇలా బ్యాంకులు రైతన్నలకు ఇచ్చే పంట రుణాలు, ఆ పంట రుణాలన్నీ కూడా రైతన్నలందరూ కూడా క్రమం తప్పకుండా కట్టే కార్యక్రమం, దీనిని ప్రోత్సహిస్తూ ఎప్పుడూ జరగని విధంగా రైతన్న వడ్డీ సొమ్ము బ్యాంకులకు కట్టిన వెంటనే మళ్ళీ ఆ రైతన్నకు క్రమం తప్పకుండా ఆ రైతన్నకు మళ్ళీ తిరిగిచ్చే కార్యక్రమం. ఈ తిరిగిచ్చే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు 2021-22కు సంబంధించిన రబీ పంటకు సంబంధించిన రుణాలు కానీ, లేదా 2022 ఖరీఫ్ పంటలకు సంబంధించి ఈ రుణాల మీద దాదాపుగా 10,79,000 మంది రైతన్నలకు వాళ్ళు కట్టిన వడ్డీని మళ్ళీ ఆ రైతన్నలకు తిరిగి 0 వడ్డీ రూపేణ మళ్ళీ వాళ్లకు తిరిగి రీయింబర్స్ చేస్తూ తిరిగి ఇస్తూ 216 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వారి ఖాతాల్లోకి జమ చేసే మరో మంచి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఇది కూడా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంశము, ఇంత అవసరమైన అంశము అని అంటే, ఎందుకనంటే రైతన్నలు కూడా క్రాప్ లోన్స్ ఏదైతే తీసుకుంటారో ఈ క్రాప్ లోన్స్ అన్నీ కూడా ఏదైతే తీసుకుంటారో ఈ 1 లక్ష లోపున్న ఈ క్రాప్ లోన్స్ అన్నిటి కూడా రైతన్నలు కరెక్ట్గా బ్యాంకులకు కట్టే కార్యక్రమం, ఆ రైతన్నలు కట్టిన వడ్డీని మళ్ళీ పూర్తిగా ఈ వెనక్కిచ్చే కార్యక్రమం ఎప్పుడైతే ప్రభుత్వం చేస్తూ ఉందో అప్పుడు ఆ రైతన్నలకు ఈ క్రాప్ లోన్ కింద తీసుకున్న ఈ సొమ్ము, ఈ 1 లక్ష రూపాయల సొమ్ము కూడా రైతన్నలకు వడ్డీ లేకుండా రైతన్న చేతిలోకి వచ్చినట్టే. ఈ డబ్బులు రైతన్నకు తన వ్యవసాయంలో ఎంతగానో పెట్టుబడి కింద ఎంతగానో ఉపయోగపడే పరిస్థితి కూడా ఉంటుంది. దీనిని ప్రోత్సహిస్తూ దీనిని క్రమం తప్పకుండా ప్రతి రైతన్నకు దీన్ని కడుతూ సహాయం చేస్తూ వస్తూ ఉన్నాం.